వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఇంద్రప్రస్థ రాజ్యంలో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు తన గోవులను ఎవరో దొంగలించారని ఏడుస్తూ రాజకోటకి వచ్చాడు. బ్రాహ్మణుడు తన ఆవులను దొంగలు బలవంతంగా తీసుకుపోయారని, తనకు జీవనాధారం పోయిందని వాపోయాడు. ఆ సమయంలో అర్జునుడు ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. దొంగలను వెంబడించడానికి తనకి ఆయుధాలు కావాలి, కానీ అవి ధర్మరాజు గదిలో ఉన్నాయి. ధర్మరాజు మరియు ద్రౌపది విశ్రాంతి తీసుకుంటున్న ఆ గదిలోకి ప్రవేశిస్తే నియమ ఉల్లంఘన అవుతుందని అర్జునుడికి తెలుసు. కానీ ఆ పేదవాడి ఆవులను కాపాడడం తన ధర్మమని భావించిన అర్జునుడు నియమ నిబంధనలను పక్కన పెట్టి గదిలోకి వెళ్లి తన గాంధీవాన్ని తీసుకున్నాడు. అర్జునుడు వేగంగా తన రథంపై వెళ్లి అడవిలోకి పారిపోతున్న దొంగలను అడ్డుకున్నాడు. దొంగలు ఆవులను కట్టేసి రాత్రికి రాత్రే దాటవేయాలని చూశారు. యజమాని అనుమతి లేకుండా ఆవులను కదిలించడం ఇక్కడ జరిగిన నేరం. అర్జునుడు దొంగలను బంధించి బ్రాహ్మణుడి ఆవులను తిరిగి తెచ్చి అప్పగించాడు. ఆ పేదవాడి ముఖంలో సంతోషం చూసిన అర్జునుడు ఆస్తిని దొంగలించడం ఎంతటి నీచమైన అపరాధమో ఊరి ప్రజలకు వివరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత దొంగలను ధర్మరాజు ముందు హాజరుపరచగా ఆయన వారికి కఠిన శిక్షను విధించాడు. బిఎన్ఎస్ సెక్షన్ 303 ప్రకారం ఒక వ్యక్తి వద్ద ఉన్న చరాస్తిని వారి అనుమతి లేకుండా దొంగలించాలనుకునే ఉద్దేశంతో కదిలిస్తే అవి దొంగతనం అవుతుంది. ఈ కథలో దొంగలు బ్రాహ్మణుడి ఆవులను ఆయనకి తెలియకుండా తరలించినందుకు ఈ సెక్షన్ కింద దోషులు అవుతారు. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మీ ఆస్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. జ్ఞానమే మీ కవచం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి. మేల్కొని ఉండండి. మీ హక్కులను కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.